సినిమా వాళ్ళంటే వాళ్ళదంతా అదొక సినిమా లాగానే ఉంటుందబ్బా హడావిడి అన్నటువంటిది ఉండే ఫీలింగ్ని పక్కన పెట్టి తనకి ఇచ్చిన పదవిలో ఎంత డీప్గా వెళ్తున్నారంటే పవన్ కళ్యాణ్ అంత డీప్గా వెళ్తున్నారు. మంత్రిత్వ శాఖలలో ఏ మంత్రి చెయ్యనంతటి అనను, ఎందుకంటే ఇప్పుడు అందరు మంత్రులు పనిచేస్తున్నారు. కానీ పవన్కి సంబంధించి జూ అధికారులతో ప్రత్యేకించి మీటింగ్ టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమాన్ని ఒకటి పెట్టి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతు ప్రదర్శనశాలని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో నిధులు సమకూర్చుకోమని చెప్పి అరుదైన జంతువులు దిగుమతి చేసుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేకించి ఈ చైర్మన్ హోదాలో జూ పార్క్ అథారిటీస్కి ఆయనే చైర్మన్ అవుతారు అటవీ శాఖ మంత్రిగా. గవర్నింగ్ బాడీ మీటింగ్లో విశాఖ తిరుపతిలోని ఏదైతే ఈ జూలు ఉన్నాయి కదా వాటికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోమని సూచించారు. కార్పొరేట్ సంస్థల భాగస్వాములు చేసి సిఎస్ఆర్ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ దిశగా నేను విశాఖ తిరుపతిలో పర్యటించేటప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం తరహా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయమని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించి జోన్ల వారీగా నివేదిక రూపొందించాలని చెప్పారు. ఈ టీ విత్ డిప్యూటీ సీఎం అంటే నరేంద్ర మోడీ ఇదివరకు 2014 ఎన్నికలప్పుడు చాయ్ పే చర్చ అని ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఆ చాయ్ పే చర్చ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలంటే ఇంతని డబ్బులు కట్టాలి. అలా కట్టినటువంటి వాళ్ళందరితో కూడా నరేంద్ర మోడీ కూర్చుని మాట్లాడతారనమాట. అలాగ పార్టీకి నిధులు వచ్చినాయి. అదే సందర్భంలో ఎన్నికల్లో కీలకమైంది. ఇప్పుడు ఆ బాటలో ప్రయాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. చాలా సిన్సియర్గా కార్పొరేట్ సంస్థలను పిలిచి అక్కడ సెట్ చేయమంటున్నారు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే సాధారణంగా మనకి చూస్తుంటాం యూట్యూబ్లో వీటిట్లో కూడా సఫారీలకి అక్కడికి వెళ్ళడం ఇష్టం జనాలకి, జంతువుల మధ్యలో గడపడం ఇష్టం. అక్కడ అలాంటి వాహనాలు అయ్యి ఉంటాయి. ఇక్కడ జూలలో అట్లాంటి ఏర్పాటు లేదు. అలాంటిది ఏర్పాటు చేయగలిగితే అప్పుడు జనం ఎక్కువ మంది వస్తారు, తిరగడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. అలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది.